హాయ్ హలో ఫ్రెండ్స్. సో ఈరోజు అయితే మనము నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ తాలూకాలోని సింగోటం గ్రామంకి అయితే వచ్చేసాం. సో ఇక్కడ శ్రీ నరసింహస్వామి వారి టెంపుల్ అయితే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్లో ఇప్పుడు మనము కింది సైడ్ భాగంలో చూసుకుంటే ఒక మంచి చిన్న చెరువులాగా నదిలో పారే వాటర్ అన్నిటి కూడా ఇట్లా ఎంత ఉంటాయి, చాలా బాగుంటాయి. ఈ వ్యూస్ చూపిస్తా ఒకసారి చూడండి. సో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ సింగోటం ఏదైతే టెంపుల్ కింద పక్కనే ఒక చెరువు అయితే ఉంటుందన్నమాట. ఆ చెరువు నుంచి మొత్తం టెంపుల్ కింది నుంచి మొత్తం ఈ వాటర్ అనేది ట్రావెల్ అవుతూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ ఒక చిన్న గుండంలాగా ఏర్పడి ఉందన్నమాట. సో అదే గుండంలో ఈరోజు ఇక్కడ పర్యాటకులు చేపలు కూడా పడుతున్నారు. సో జస్ట్ ఒక 1 minute పెట్టగానే చేపలు అనేటివి దాదాపుగా ఒక 3-4 kgs పడుతూ ఉన్నాయి ఒకటేసారికి. సో అన్ని చేపలు అయితే ఇక్కడ ఉండడం జరుగుతుంది. అదిగో మీరు చూస్తున్నారు, జస్ట్ ఒక 1 minute పెట్టగానే అన్ని చేపలు అయితే పడడం జరిగింది. ఇక లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ కూడా ఎంతో పురాతనమైన టెంపుల్ అనమాట. సో సింగోటం జాతర కూడా నడుస్తూ ఉంది మనకి ఇక్కడ. ప్రతి సంక్రాంతికి జాతర అయితే నడుస్తూ ఉంటుంది. సో ఇక మనం టెంపుల్కే వెళ్దాము పైకి. ఇక్కడ మనకి శివుడి లింగం కూడా మనకి దర్శనమిస్తుంది. సో ఇందాక ఏదైతే మనం వాటర్ చెప్పానో ఆ వాటర్ అనేది కూడా చెరువు అనేది కూడా మొత్తం ఇక్కడ పక్కనే ఉంటుందన్నమాట. సో ఈ చెరువుల నుంచే మొత్తం కూడా వాటర్ అనేటివి కృష్ణా నదికి కూడా పారుతూ ఉంటుంది. అక్కడ స్టోరేజ్ అయ్యి అక్కడ నుంచి మనకి వాటర్ అనేది ఫ్లో అవుతూ ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఈ యొక్క టెంపుల్ దగ్గర ఈ యొక్క వాటర్ నేచర్ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా ఈ యొక్క గుండంలో స్నానం చేసుకొని ఎంతో పవిత్రంగా భావించి తలనీలాలు కూడా అర్పిస్తారు అన్నమాట. చాలామంది గుండు కూడా ఇక్కడ చేయించుకుంటూ ఉంటారు. జనాలు ఇప్పుడు ఎక్కువ లేరు కాబట్టి ఎంతో ప్రశాంతంగా వాతావరణం అయితే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. ఇది టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అన్నమాట. ఇక లోపలికి వెళ్ళగానే మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం అయితే ఎంతో అద్భుతమైన దర్శనం కలిగించింది. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. ఇక్కడ కనిపిస్తున్న రథమే మన ప్రతి సంక్రాంతికి సో ఎదురుగా ఎగ్జాక్ట్ ఆపోజిట్లో ఇంకో గుట్ట ఉంటుంది, అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అమ్మవారి టెంపుల్ వరకు ఈ యొక్క రథాన్ని లాగి ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ రథాన్ని లాగే టైంలో ఇక్కడ ఆ టైంకి ఉన్న ఎమ్మెల్యే గారు కానీ మంత్రి గారు కానీ ఎక్కువ కూడా జూపల్లి కృష్ణారావు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేస్తూ ఉంటారు. సో రీసెంట్గానే ఈ షెడ్ కూడా చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ అయితే లేకుండే. డెవలప్మెంట్ అనేది డే బై డే చాలా బాగా జరుగుతూ ఉంది. సో ఇందాక చెప్పినట్లుగా ఏదైతే ఆపోజిట్లో కొండ మీద ఉంటుంది టెంపుల్ సో ఇదే అమ్మవారి టెంపుల్ అనమాట. సో ఇక్కడ వరకు రథాన్ని గుంజి ఒక సెలబ్రేషన్స్ అయితే ఉత్సవాలను అయితే జరుపుకుంటూ ఉంటారు. చూస్తున్నారు మీకు పైనుంచి ఎంత అద్భుతంగా కనిపిస్తూ ఉందో. సో పంటలు, సింగోటం యొక్క పంటలు, పక్కనే వాటర్, బోటింగ్, చాలా చాలా అద్భుతమైన వాతావరణం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. వర్షాకాలం కాబట్టి ఇప్పుడిప్పుడే నాట్లు వేయడానికి పంటలన్నిటి కూడా రెడీగా ప్రిపేర్ చేసుకొని పెట్టారు. ఇక మనం ఇక్కడ నుంచి సింగోటంకి బాయ్ చెప్పేసి ఇప్పుడు మనం సోమశిలకు అయితే బయలుదేరామన్నమాట. సోమశిలకు ఇక్కడ నుంచి దాదాపుగా 10 నుంచి 15 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఆ 10 నుంచి 15 కిలోమీటర్లు ఆల్మోస్ట్ చాలా ఒక ప్రశాంతమైన జర్నీ అయితే మనకి సాగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనం సోమశిలకి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ లొకేషన్స్ అయితే చాలా చాలా అద్భుతమైన లొకేషన్స్ అయితే మనం చూసాం. సోమశిలకు చాలామంది సెలబ్రిటీస్ మన హైదరాబాద్ నుంచి రీసెంట్గా అల్లు అర్జున్ గారు అయ్యుండొచ్చు, ఇక యూట్యూబర్స్ అయితే చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చాలా వరకు ఈ యొక్క ప్లేస్ని
వీక్షిస్తూ ఉంటారు అనమాట, విజిట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ క్యాంపెయిన్స్ ఉంటాయి. మాన్సూన్ సీజన్లో ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది. యాజ్ ఆఫ్ నో అయితే ఇంకా వాటర్ అయితే ఎక్కువ లేవు అంటున్నారు. ఇంకా ఎందుకంటే వాటర్ దిగుమతులు ఇంకా ఈ యొక్క నదిలోకి జరగలేదు కాబట్టి సో వాటర్ లేదంటున్నారు. అయినా కానీ మనకి 2 గుట్టల మధ్య కనిపిస్తూ ఉన్న ఈ యొక్క సోమశిల అందాలు చాలా అద్భుతంగా ఉంటాయి. సో ఇందాకనే జస్ట్ వర్షం పడిపోయింది. ఆ వర్షానికి ఒక చెట్ల మధ్యలో వర్షపు రోడ్లో డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఒక మరపురాని అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని కలిగజేస్తూ ఉంది. సో మన హైదరాబాద్ నుంచి దాదాపుగా 180 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఔటర్ రింగ్ రోడ్ గచ్చిబౌలి నుంచి కల్వకుర్తి తర్వాత నాగర్ కర్నూల్ తర్వాత మనకు డైరెక్ట్గా కొల్లాపూర్ అనే ఒక సిటీ అయితే ఉంటుంది. సో ఆ కొల్లాపూర్ సిటీ నుంచి మనము డైరెక్ట్గా ఒక 10 కిలోమీటర్స్ తీసుకుంటే సోమశిలకి అయితే వెళ్తామన్నమాట. సో ఈ సోమశిలలో ఇప్పుడు ప్రస్తుతానికి స్టేయింగ్ కూడా చాలా అద్భుతంగా నిర్మిస్తూ ఉన్నారు. హరిత రిసార్ట్స్ అని ఉంటాయి అండ్ మృగవాణి రిసార్ట్స్. మృగవాణి అనేది ఎంత ఫేమస్ మీ అందరికీ తెలిసిందే. సో మృగవాణి రిసార్ట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు అక్కడ ప్రైవేట్గా చాలా రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేస్తూ ఉన్నారనమాట. స్టేయింగ్ కూడా చాలా బాగుంటుంది. సో మేము ఇక్కడ మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ఇక్కడ సో ఒక ప్లేస్లో ఆపుకొని, ఇక్కడ హెలిప్యాడ్ ఉంది, ఆ హెలిప్యాడ్ పైన మేము ఆపుకొని బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకుంటాం అనమాట. ఇదే సోమశిల చాలా చాలా బాగుంటుంది. సో మీరు కూడా దయచేసి ఎప్పుడైతే ఫ్రీ టైం దొరికిందంటే లైక్ 1 or 2 days, 1 day అయినా కూడా సరిపోతుంది. జస్ట్ 1 day అయినా కూడా మీకు స్టేయింగ్ లేకుండా జస్ట్ ఒక నేచర్ని ఎంజాయ్ చేయాలి, చూసి రావాలనుకుంటే కూడా సో ఎగ్జాక్ట్ 1 dayలో ఎర్లీ మార్నింగ్ మీరు సండే తీసుకున్నట్లయితే మళ్ళీ ఈవినింగ్ లైక్ 9-9:30 లోపల ఇంటికి వచ్చేయచ్చు అనమాట. 1 day ట్రిప్పు చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు అక్కడ టైం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయాలనుకుంటే ఒక 2 days ముందే ప్లాన్ చేసుకోండి. సో బాయ్. మరి ఆంపడి వరకు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్. సైనింగ్ ఆఫ్ కంటే శివకుమార్.